హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. ఈ మధ్య నేను శ్రీకాళహస్తికి వెళ్ళా. శ్రీకాళహస్తి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఏడం అనే ఊరు ఉందంట. అక్కడ చాలా మహిమగల తల్లి అమ్మవారు గుడి ఉందని, చాలా పవిత్రమైన స్థలము, చాలా పుణ్యక్షేత్రం అని చెప్పగా నా ఫ్రెండ్ని అడిగితే నా ఫ్రెండ్ ఆ ఆలయానికి తీసుకోబోతున్నాడు. ఆలయ యొక్క విశిష్టతను చెప్పవయ్యా అంటే నాకు తెలీదు, అక్కడ పోయి తెలుసుకుంటావు అని చెప్పాడు. కానీ అతను కూడా పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. అక్కడ కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా వెలిసిందని చెప్పాడు. సరే, నేను ఎక్కడికి పోయినా గానీ ముందు ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకోవడం నాకు అలవాటు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి పోవాలన్నా, ఎక్కడికి చూడాలన్నా గానీ ఆ ఆలయం యొక్క విశిష్టతను, ఆ పుణ్యక్షేత్రం యొక్క మహిమను తెలుసుకోవాలి. నేను అలాగే తెలుసుకున్నాను. నాకు కొన్ని విషయాలైతే తెలిసినియి అమ్మవారి గురించి. అవి నాతో పాటు మీ అందరికి కూడా తెలియజేస్తామని చెప్పి చిన్న వీడియోతో మీ ముందుకొచ్చానండి. మనం పోతూ అమ్మవారి యొక్క విశిష్టతను తెలుసుకుంటాము. ఇక్కడ అమ్మవారిని దర్శన కాళిక పిలుస్తారంట. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అంట. కానీ ఎవరికి కూడా తెలీదు. ఆ విషయాలు మీకు చెప్తాను. ఎలాగా ఆమె ఉద్భవించింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలైతే చెప్తాము. ఈమె వేలింగాల కోనపైన సరస్వతీదేవి, లక్ష్మీదేవికి శాప విమోచనాన్ని తీస్తాడంట పరమశివుడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ముందర లక్ష్మీదేవి ఉండగా వెనకాల సరస్వతీదేవి ఉంటది. సరస్వతీదేవి వీణ వాయిస్తూ వస్తూ ఉంటాది. అక్కడ కొన్ని గ్రామ ప్రజలకి, అంటే యానాదులకి ఆ స్వరం వినపడతాది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ నాదం? మనం చూడాలి అని చెప్పి ఎవరు వాయిస్తున్నారు ఇంత చక్కటి వాయిద్యాన్ని అని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు అమ్మవారు దర్శనమిస్తాదంట. అక్కడ ఆమె వీణ వాయిస్తూ కనపడుతుంది. లక్ష్మీదేవి ముందు వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ అమ్మ అక్కడ ఆగుంటుంది. అప్పుడు వీళ్ళ దగ్గరికి పోయి ఒక్కసారి నీ వీణను వాయించమ్మా, వినాలని ఉంది అని అడగక మరి ఇంకొక్కసారి అని ఇలాగ నిత్యం కూడా అమ్మను అక్కడ ఆ యానాదులు అడగటం, అమ్మ ఆ వీణను వాయించడం జరుగుతూ ఉండదు. అక్కడ ఉన్న కొంత దూరంలో అమ్మవారు అక్కడ స్వయంభుగా వెలిసిందంట. లక్ష్మీదేవి వచ్చేసి ఇంకో ప్రాంతంలో వెలిసింది. అదే మనం పిలువబడే వేడం, ఏడం. కానీ అసలు పేరు వచ్చేసి వేదం అంట. వేదం అనే పదం నుంచి వేదం అనే ఊరు పుట్టింది. అక్కడి నుంచి అది రాను 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 కాలక్రమేణా ఏడంగాను వేడంగాను మారిపోయింది. ఆ సాక్షాత్ దర్శనకాళిక పిలబడే స్వయంభు అమ్మవారే ఆలయం ఇది. ఆమెయే లక్ష్మీదేవి, సరస్వతీదేవి కాదు లక్ష్మీదేవి ఆలయము. ఆమె లక్ష్మీదేవిగాను, కన కాళికాదేవిగాను పూజిస్తారంట. ఇక్కడ రాహుకాలంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఎవరైతే రావుకాల పూజ చేసి అమ్మనికి అభిషేకం చేస్తారో అది కూడా నమ్మకం ఉండాలండోయ్. నిష్ఠా నియమాలతో అమ్మవారిని కొలుస్తారు. గ్రహ దోషాలు గానీ, పెళ్లి కానోళ్ళకి గానీ పెళ్ళవుతాదంట. మనకున్న గ్రహ దోషాలు మొత్తం కూడా అమ్మ హరిస్తారంట. ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అమ్మని కొలిస్తే నమ్మకంతో మనకు కోరికలు నెరవేరుతాయని చెప్పి నా ఫ్రెండ్ చెప్పారు. అక్కడ పూజలు కూడా చెప్పారు. ఇదే మాట అయితే మటుకు ఆ లక్ష్మీదేవియే దర్శనకాళిగా వెలిసింది. ఆమె ఎలాగుంటుందయ్యా అంటే చూడడానికి ఈ 2 కొమ్ములను ఉంటుంది అటుపక్క ఇటుపక్క. కాలభైరవ స్వామిని చూస్తూ, అదే వేయిలింగాల స్వామి కొండని చూపు తన పాదాల వద్దన మహిషుని సంహరిస్తున్నట్టుగా అమ్మ మనకు దర్శనమిస్తది. కానీ ఆ పాదాల దగ్గరుండేది మహిషుడు కాదంట, కాలభైరవ స్వామి అని అక్కడున్న ప్రజలైతే చెప్పారు. కొందరైతే మనకు లక్ష్మీదేవి గాని పూజిస్తూ ఉంటారు. కొంతమంది దర్శనకాళిగా పూజిస్తూ ఉంటారు అమ్మనైతే మటుకు. మనం ఇలాంటి విగ్రహం ఎక్కడా కూడా చూసున్నామండి. అంత మహిమగల తల్లి. ఎవ్వరైనా సరే కోరిన కోరికలు నెరవేరాలంటే మనకు గ్రహ దోషాలు పోవాలంటే రావుకాల టైంలోనే రావుకాల పూజ చేయాలి. అక్కడ అభిషేకం కూడా 2 గంటల సేపు పడతదని అంత బాగా చేస్తారు. అంత బాగా ఉంటది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని అమ్మని దర్శించుకునే దానికి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలయం పూర్తి నిర్మాణంతో జరుగుతూ ఉంది. అమ్మవారి కొలను కూడా బయట ఉందన్నమాట. ఒక చెట్టు ఉంది. అక్కడ పొంగలు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ పుట్టలో నుంచి దర్శనమిచ్చిందంట. అంటే పొట్టలో అమ్మవారి దర్శనమిచ్చిందంట. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభుగా అమ్మవారు వెలిసింది. ఇంకో గ్రామంలో సరస్వతీదేవి వెలిసింది. ఈ విషయాలైతే చెప్పాడండి. ఇవి తాంత్ర విద్య కోసం ఇక్కడ పూజిస్తూ ఉండేవాళ్ళంట. అమ్మ దయగల తల్లంట. ఏమి కోరినా గానీ ఇస్తాదంట అని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. అక్కడున్న వాళ్ళు కూడా చెప్పారు. ఇది కొందరు